యా నుమాన్ గారు సమయం ఇస్తాను మీకు. యా నుమాన్ గారు సమయం ఇస్తాను మీకు. గౌతమ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు అంటే వరంగల్ కి సంబంధించిన అంశాలే ముందు నుంచి తెరపైకి వస్తుంటే ఈ రోజు దేవాదాయ శాఖకు సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని కడియం శ్రీహరి నిర్వహించడం, రకరకాల అంశాలు తెరపైకి రావటం, ఇందాక నుమాన్ గారు మాట్లాడినట్టుగా ఎస్ ఉన్నారు ఇక్కడే అని చెప్పిన సందర్భం, ఒక మంత్రికి సంబంధించి ఆమె క్లియర్ గా చెప్పారు రూల్స్ ఆఫ్ బిజినెస్ కు సంబంధించిన అంశం ఇది, ఆ రూల్స్ ఆఫ్ బిజినెస్ తెలియని వ్యక్తి కడియం శ్రీహరి కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ మనం కూడా మాట్లాడుకుంటే కొత్త ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు, కాస్త నిర్ణయం తీసుకున్నారు, తెలియకుండా జరిగింది అంటే సర్ది చెప్పుకునే అంశం కావచ్చు. కానీ ఇద్దరికి అటు కొండా సురేఖకు అనుభవం ఉంది, కడియం శ్రీహరికి అనుభవం ఉంది. అయినా ఈ విషయం జరిగింది అంటే పొలిటికల్ గా కాకుండా అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ లో, ఆధిపత్య పోరేనా ఏంటి అసలు? వంశీ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు, అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము నడుస్తున్న తీరులో, వ్యవహరిస్తున్న తీరులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఎవరి పట్ల ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే అసలు ముఖ్యంగా ఎవరి మీద సప్రెషన్ జరుగుతా ఉంది, ఎవరి మీద అంటే ఒక గ్రడ్జ్ లాగానో లేకపోతే ఇంకో రకంగానో ఇబ్బంది పెట్టేలాగానో ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే దీని వెనక ఉన్నది, ఈ జరుగుతున్న పరిణామాల వెనుక ఉన్నది, లేకపోతే జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలంగా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా దీని వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వేరే వాళ్ళు కాదు, వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా అవసరం లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడిప్పుడే వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చి కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి వచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు అనాలా? ఈక్వేషన్ కరెక్ట్ అనొచ్చు. కానీ వాళ్ళ మూలాలు ముఖ్యంగా బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ లోనే ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఎటువంటి తప్పులేదు. నేనేమంటున్నానంటే ఈ మా దాంట్లో 10 సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ మూలాలు కాంగ్రెస్ మూలాలు. ఏది ఇప్పుడు ఎవరైతే సపరేషన్ కు గురవుతున్నారో తెలుగుదేశం ఇప్పుడు జూపల్లిని తీసుకోండి, మా దగ్గర 10 ఏళ్ళు ఉన్నారు, కానీ తను 7-7.5 సంవత్సరాల డిప్రెషన్, అంటే తను డీవిట్ అయ్యారు, తను మళ్ళా కాంగ్రెస్ దగ్గర అయ్యారు, అంటే దాదాపు మాతో ఉన్నారు కానీ యాక్చువల్ కాంగ్రెస్. లేకపోతే కొండా సురేఖ గారు, అదే విధంగా శ్రీధర్ బాబు గారు పాత కాంగ్రెస్, అదే విధంగా భట్టి విక్రమార్క పాత కాంగ్రెస్. అంటే ఈ సీక్వెన్స్ అంతా చూస్తే వీళ్ళందరి మీద జరుగుతున్న ఒక దాడిగా మనం చూడాలి. ఈ కొత్తగా వచ్చిన టీడీపీ వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నారు, మా పార్టీలో ఉన్న ఆయన పార్టీ మా పార్టీ కాదు, ఆయన టీడీపీ పార్టీ, ఆయన మొదటి నుంచి టీడీపీ పార్టీ. అంటే ఈ రకంగా టీడీపీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి. అలా అన్నప్పుడు మీ పార్టీ అధినేత కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అంటారుగా సార్. మేము 21 సంవత్సరాల క్రితము మా పార్టీ అదేమన్నా దాచిపెట్టేదా మూసిపెట్టేదా విషయం అని కాదు. మేము ఒక పార్టీగా మేము ఎస్టాబ్లిష్ అయినాం, కానీ వాళ్ళు పార్టీగా కాదు, ఎమ్మెల్యేలుగా నాయకులుగా పార్టీలు మారుతున్న వాళ్ళు. మేము పార్టీ పెట్టి నుంచి మళ్ళీ మా నాయకుడు ఏ పార్టీకి పోలేదే. నేను అధికారుడు, మేము 20-25 సంవత్సరాల నుంచి ఒక పార్టీ నడుపుతున్న వాళ్ళంగా మీరు అట్లా అనొద్దు. అంటే అట్లా అనొద్దు. అయితే విషయం ఏంటంటే వీళ్ళందరి మీద జరుగుతున్న దాడి ఒకే రకమైన దాడి. అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పాత కాంగ్రెస్, మన నోమన్ లాంటి వాళ్ళు, లేకపోతే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, మన జూపల్లి, కొండా సురేఖ లాంటి నాయకుల మీద చాలా తీవ్రమైన అంతర్గతమైన దాడి జరుగుతా ఉంది. ఆ దాడిలో భాగంగానే నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ రోజు దాడి జరుగుతా ఉంది. ఆషామాషిగా ఒక మంత్రి హోదాలో ఉన్న తన వ్యవహారాలలో ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ ఒప్పుకోదు. ఒప్పుకొని అది అతను ముందడుగు వేసి కలెక్టర్ల దాకా సమావేశాలు నిర్వహించడం కానీ, లేకపోతే ఆర్డర్లు ఇవ్వడం అని చెప్పడం కానీ, అంటే ఇంత దూరం దాకా పోయిందంటే ఎవరి అండ చూసుకొని మీరు చెప్పండి. ఏ శ్రీధర్ బాబు గారు లేకపోతే భట్టి విక్రమార్క గారు, నేనైతే నమ్మట్లేదండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్మట్లేదు. స్వయాన ముఖ్యమంత్రి గారి హస్తం ఉంది కాబట్టే ఇది ఇంత పెద్ద దాడి జరుగుతా ఉంది. ఇది జరుగుతుంది అనడానికి కూడా అనేక ఉదాహరణలు ఇందాక మీరు ప్రస్తావించారు. నిన్నగాక మొన్న యాదాద్రిలో ఏం జరిగిందో మీకు తెలుసు, అక్కడ ఆమె ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు. అదే విధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసిన దాంట్లో తనకు ఎట్లా వివక్షత ఉందో తెలుసు. అదే విధంగా నైని కుంభకోణం, నైని బొగ్గులో
అసలు బట్టి విక్రమార్క బయట పేరు రావడానికి ఒక ప్రముఖ ఛానల్ బయట పెట్టింది, పత్రిక బయట పెట్టింది. అది ఎవరి అనుయాయులుగా ఉన్నది, ఎవరికి అనుకూలంగా ఉన్న దాంట్లో నుంచి వచ్చింది మన అందరికీ తెలిసిందే. దాని వెనక ఎవరున్నారో ముఖ్యమంత్రి, నేను ఛానల్స్ పేరు చెప్పట్లేదు, ముఖ్యమంత్రి గారి అనుయాయంగా ఉన్న ప్రముఖ ఛానల్స్ అని వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడుతున్నాయి, వీళ్ళని బయట పెట్టేస్తున్నాయి. వింటే రేవంత్ రెడ్డి మాట వినాలి, వినకపోతే మీరు పార్టీలో ఉండడానికి వీలు లేదని చాలా నిర్ద్వందంగా చెప్తున్నా, అంటే ఫతా జారీ చేస్తారు చూడండి, ఆ టైప్ లో నడుస్తా ఉంది. అంతేకాదు అత్యంత దారుణమైన ఘటన ఏంటంటే, నేను అథెంటిక్ గా మాట్లాడుతున్నా, వాళ్ళ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ వెనక్కి పోవడంలో ప్రధాన హస్తం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి అనుయాయులు నాంపల్లి కోర్టు దగ్గర నాకు తెలిసిన వాళ్ళే సమాచారం ఇచ్చిండ్రు, ముఖ్యమైన వాళ్ళే సమాచారం ఇచ్చిండ్రు, అనామకులు ఇవ్వలేదు. నేను నమ్మకంతో చెప్తున్నా, నేను అబద్ధం చెప్పండి, నాకు అవసరం కూడా లేదు. వాళ్ళ పార్టీలో మొత్తంగా పాత కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రభుత్వం నడుస్తుందా? 100%. నటరాజన్ ని అత్యంత దారుణంగా అవమానించింది కూడా రేవంత్ రెడ్డి. దీనికి నేను ఏమంటున్నానంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఫలితాలు రాకపోవచ్చు, నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి, ఎందుకంటే నేను కూడా 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నోండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటది, ఏ రకంగా ఎవరిని తొక్కాలనో, అంటే పార్టీకి వ్యతిరేకంగా నిలబడితే ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డిని అంత తేలిగ్గా వదిలిపెడతారని నేను అనుకోవట్లేదు. నటరాజన్ విషయంలో మధ్యప్రదేశ్ కు సమాచారం ఇచ్చిందే రేవంత్ రెడ్డి, నాంపల్లి కోర్టు నుంచి సమాచారం సేకరించిందే రేవంత్ రెడ్డి అనుయాయులు. ఈ రేవంత్ రెడ్డి అనుయాయులు తీసుకొచ్చిన వంశీచంద్ర రెడ్డి కొంతమంది పేర్లు ఉన్నాయి, ప్రముఖమైన పేర్లు. నేను విషయం ఏంటంటే, అంటే నేను ఒక బలంగా చెప్పదలుచుకునేదంటే, పాత కాంగ్రెస్ మీద జరుగుతున్న దాడి, దాంట్లో నోమన్ కూడా ఉంటాడు. నాకు ఇప్పుడు చాలా నిజాయితీగా మాట్లాడిండు నోమన్. ఈ నిజాయితీగా మాట్లాడడం కూడా రేవంత్ కి నచ్చదు. నేనేమంటున్నానంటే, రేవంత్ కి నచ్చదు. ఈ రోజు ఖచ్చితంగా కడియం నిజంగా అతను చూస్తే గనక ఆయనకి ఏదో రకంగా, అంటే ఎట్లా మాట్లాడతాడు అట్లా అని అంటాడు. సరే, ఆయన మీద వేటేస్తారా వేరే, నేను అక్కడ దాకా పోను, కానీ అదే ఎట్లా మాట్లాడతాడండి అంటే నిజం మాట్లాడండి. ఆయన అబద్ధం మాట్లాడలేదు. అబద్ధం చెప్పడానికి పాత కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే సార్, ఉన్నట్టుగా ఒప్పుకుంటారు సార్. ఇది నేను ఖచ్చితంగా ఉన్నట్టుగా ఒప్పుకుంటారు. దాంట్లో మంచి చెడు ఉంటే మాట్లాడతారు, మళ్ళీ ఏదైనా ఉంటే మాట్లాడతారు, కానీ ఉన్నట్టుగా మాట్లాడతారు. అయితే ఈ రోజు జరిగిన దాంట్లో కడియం శ్రీహరి నిన్నటిదాకా మా పార్టీలో లేదని చెప్పేసి అనే దాంట్లో కూడా లేదు అతను ఉన్నాడు అనే ఒప్పుకోవడం ఏదైతే ఉందో, ఇది కూడా ఆయనకు నచ్చదు. ఎవరికి నచ్చదు? టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నచ్చదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, పూర్తిగా ఈ రోజు టీడీపీ మయం కావాలనేది కాంగ్రెస్ లో ఉన్న మెజార్టీ నాయకుల మీద, పాత కాంగ్రెస్ మీద దాడి చేయడం అనేది అత్యంత సహజంగా జరుగుతా ఉంది. ఇంకో అంతేకాదు సార్, నేను ఒక విషయం చెప్తున్నా, అంతేకాదు టీడీపీ ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏంటి సార్? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం గారు మన దగ్గర ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇగో మీకు జూమ్ కాదు, ఇదేంటంటే అటవీ శాఖకు సంబంధించిన పంచాయతీ రాజ్కి సంబంధించిన 2 ఆర్డర్స్ సార్. ఈ 2 ఆర్డర్స్ నేమింగ్ ఏమనంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మీద 2 జీవోలు వచ్చినాయి. ఈ 2 జీవోలు ఆంధ్రప్రదేశ్ పేరుతోని తెలంగాణలో జీవో.